చికెన్ లెగ్ పీస్ బిర్యానీ ఇప్పుడు తయారు చేసుకోబోతున్నా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. కమాన్ మరి అటాక్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. తప్పకుండా ఒకసారి తీసేస్తాను. ఇది అంటే మనం ఉల్లిపాయలు కొంచెం ఇది అవుతుంటే ఫ్రై అవుతుంటే మనం ఇది మ్యారినేట్ చేసుకుంటాం. ఓకేనండి. ఆయిల్ వేసుకున్నాము. నెయ్యి పడుతుంది. మిక్సింగ్ వేస్తారు. ఆయిల్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. ఓకే. కాగాలి నూనె. గరం మసాలా. ఓకే. హోల్ గరం మసాలా. చాలు. కొంచెం ఫ్రై చేస్తాం. ఇది మామూలుగా రంజాన్ అంటే సో 1 month గా మొత్తం అంతా కూడా ఉపవాసాలు, దీక్షలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేస్తూ వస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు వచ్చేసరికి గెస్ట్లు తోటి ఆల్రెడీ నీరసం కాస్తూ ఉంటూ కదండి. ఇలాంటి టైంలో మరి రెగ్యులర్ గా మీ పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఎలా ఉండేది అసలు హడావిడి అంతా ఇంట్లో? హడావిడి అంటే ఉమ్మడి కుటుంబం కదండి, అందరు కలిసి చేసేవారు. అంత అనిపించేది కాదు. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉమ్మడి కుటుంబమే, అన్నయ్యలు వదినలు అందరూ బాగుండేది. ఇప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే మన మీదే పడింది కదా బర్డన్ అంతా. అందువల్ల ఉల్లిపాయలు వేద్దామండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం రెడ్ కావాలి. కొద్దిగా సాల్ట్. కానీ సాల్ట్ మీరు ఫస్ట్ ఒకసారి వేసింది సరిపోతుంది, మళ్ళీ వేయాల్సిన అవసరం పడట్లే. అవునా? ప్రస్తుతానికైతే అంటే ఇది రైస్ పడుతుంది కదా, మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇలా కొంచెం బ్రౌన్ రావాలి. బ్రౌన్ వచ్చాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం రైస్ని బట్టి ఒక 2-3 స్పూన్లు వేస్తాం. ఇది సిమ్లో పెట్టండి. ఇది ఇంతలోకి మనం ఇది మ్యారినేట్ చేసుకున్నామా చికెన్ లెగ్ పీస్కి మ్యారినేట్. ఇది అప్పటి వరకు అది కాగుతుంటుంది. ఇప్పుడు చికెన్ పీస్లని బౌల్లో వేసి మ్యారినేట్ చేసుకున్నాము. ఇది ఈలోపు అది కాగుతుంటుంది. ఓకే. ఇందులో కారం అంటే లోపల దాకా పడుతుంది అనమాట. ఉప్పు కారాలు, కొద్దిగా కారం, సాల్ట్ అంటే దాంట్లో వేసాం కాబట్టి లైట్. ఉప్పు కారం ఉప్పు కారం. ఇందులో పసుపు వేయం, బిర్యానీ కాబట్టి పసుపు వేయం. ఓన్లీ కొంచెం ఇలా పట్టించి పక్కకు పెట్టుకొని అంతే. ఇది చూసుకుంటే ఇది అయిపోయిందండి. బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ చికెన్ ఎత్తి దీంట్లో వేసేస్తాం. ఓకే. చికెన్ తీసి ఒక్కొక్కటి వేస్తాం. లెగ్ పీస్లని కొంచెం దూరగా వేయించాలి. అంటే దీంట్లో లిక్విడ్స్ ఉంటాయి కదా, అవన్నీ బయటకు వస్తాయి అనమాట. ఫుల్లో పెట్టేసి మామూలుగా చికెన్ లెగ్ పీస్ కోసం వెయిట్ చేస్తూ కొట్టుకుంటూ ఉంటారు. అలాంటిది మొత్తం బిర్యానీ లెగ్ పీస్ తో చేసామంటే ఇంకా బాగుంటుంది. చూడడానికి కూడా పిల్లలు కూడా ఇష్టపడతారు లెగ్ పీస్. మా ఇంట్లో అయితే లెగ్ పీస్లు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, తినేస్తారు బాగా. అందరూ బాగా ఇష్టపడుతూ ఉంటారు. అందరూ బాగా ఇష్టపడతారు. ఏది ఎక్కువ తింటారండి, చికెనా లేదంటే మటనా? మటన్ ఎక్కువ తింటాము, చికెన్ కొంచెం తక్కువే. పిల్లలు వస్తేనే చికెన్. నేను చికెన్ తినను, మా వారు తింటారు, పిల్లలు తింటారు. నాకు మటన్ ఎక్కువ ఇష్టం. ఇది అయిపోయింది. ఇందులో మనం నీళ్లు పోసుకోవాలండి. ఇది ఫస్ట్ ఇది వేసుకున్నాం, టమాటాలు అవన్నీ వేసుకొని మసాలాలు వేసుకొని లాస్ట్లో నీళ్లు పోసాను. టమాటాలు కొంచెం కలుపుకుంటారా మీరు? కింద అడుగంట.
ధనియాల పొడి. అంటే ఈ మీరు దమ్ బిర్యానీ చేస్తారు కదా తెలంగాణ సైడు, అదేంటంటే రైస్ వేరేగా ఉడికించుకొని కలుపుకుంటారు కర్రీ చేసుకొని. ఇది అలా కాదు, డైరెక్ట్గా అన్నీ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని సిమ్లో పెట్టండి. ఇలా అయితే అందరూ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వీలుగా ఉంటుంది. పచ్చిమిర్చి అండి, మన కారం కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం వేసుకుంటాం. పుదీనా వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకుంటాం. ఊరికే జస్ట్ ఎక్కువ మరి ముందు వేసాం కదా అందువల్ల. పెరుగు వేసేద్దాం. ఓకే, పెరుగు వేస్తే కొంచెం కలబెట్టండి. ఓకే, అంటే మనకి త్వరగా అయిపోతుంది ఇలా. కొత్తిమీర నిమ్మకాయ పెట్టేసుకుంటే పిండుతారా? ఇదిగోండి, సగం చాలు, సగం నిమ్మకాయ. ఎక్కువ వద్దా? రసం ఎక్కువ అంతే. అంటే పెరుగు వేసాం కాబట్టి సరిపోతుంది. కొంచెం కారం ఇంకొంచెం వేసుకోవచ్చు, కొద్దిగా వేస్తాం. ఓకే, నాకు కొంచెం అనిపిస్తుంది. మీ అక్క చెల్లెళ్ళు ఎవరు బాగా చేస్తారండి? మాలోనా? అక్కే చేస్తుంది మామూలుగా. అయితే మనకేం అంత రాదు కదా, చిన్నవాళ్ళం. తేజ్పత్తా ఓకే, ఊరికే అలా వేసేస్తే మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. రైస్ మనం బిర్యానీకి ఒక కొలత తీసుకుంటాం కదా, ఆ కొలత గిన్నె 1 కప్పు తీసుకున్నాం అనుకోండి. అదే మనం బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఓకే, మామూలు జీలకర్ర మసూరి అవి ఉంటాయి కదా, అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి రైస్ దానికి 2 కప్పులు తీసుకోవాలి. ఇది జీలకర్ర మసూరి, అందువల్ల మనం 1.5 కప్పు తీసుకున్నాం. ఇదంతా 1.5 కప్పు వేసినట్టున్నారు, 3 కప్పులు తీసుకున్నాం. ఓకే, ఎందుకంటే ఇందులో పెరుగు కూడా ఉన్నాయి కదా, ఆ తడి కూడా ఉంటుంది. 2.5 వేసుకుందాంలేండి, ఎందుకంటే దాంట్లో తడి ఉంది కదా. మళ్ళీ నానబెట్టేది ఒకటి పెట్టుకున్నాం అది కూడా ఉంది కాబట్టి ఒక 2.5 హాఫ్ తగ్గించే వేసుకుంటాం. ఓకే, వాటర్ కూడా వేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ కొంచెం ఇది ఉడికాక ఒక 5 నిమిషాలు కొంచెం కుతుకుతా ఉడుకుతుంది కదా, ఉడికాక బియ్యం వేస్తాం, రైస్. కొంచెం అయితే ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు, ఎక్కువ అయితే పెద్ద వాటిలో పాత్రలో చేసుకోవచ్చు. చాలా టైం పడుతుంది కదా? పడుతుంది, అయితే అయిపోతే త్వరగానే అయిపోతుంది. ప్రిపరేషనే ఇది లేట్, కొంచెం ఉడికితే తొందరగానే అయిపోతుంది. పెట్టేసేయండి, మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వస్తే అయిపోతుంది. గరిటె తీసుకొని నిమ్మకాయ పెడదామా? పక్కన పెట్టి ఇలా ఎగ్ పై. వావ్, చూసారు కదా, వేడివేడిగా చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, నెయ్యి, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, చికెన్ లెగ్ పీసులు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పుదీనా, గరం మసాలా పొడి, పెరుగు, కొత్తిమీర, నిమ్మరసం, బిర్యానీ ఆకు, బాస్మతి బియ్యం, కోడిగుడ్లు. చికెన్ లెగ్ పీస్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె, నెయ్యి పోసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ లెగ్ పీసులు, కారం, ఉప్పు వేసి కలిపి కుక్కర్లో వేసి అందులో టమాటో ముక్కలు, ధనియాల పొడి, పచ్చిమిర్చి,
పచ్చిమిర్చి, పుదీనా, గరం మసాలా పొడి, పెరుగు, కొత్తిమీర, నిమ్మరసం, కారం, బిర్యానీ ఆకు, సరిపడా నీళ్లు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మకాయ, ఉడికించిన గుడ్డుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ.